సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. మారమ్స్ గార్లపాటి హోమ్స్ ఫ్లాట్స్ ఫర్ సేల్. సంప్రదించండి 9662263353. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ముఖ్యంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు శాసన మండలిలో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా చెప్పాలంటే దాంట్లో 10 సంవత్సరాల పాటు మరొకసారి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారే 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు అయితే మనం అందరం చూసాం. అసలు దీంట్లో అర్థం ఏంటి? ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు సీఎంగా ఉండాలని చాలామంది కోరుకున్నారు. అది నెరవేరకపోయినా ఆయన డిప్యూటీ సీఎంగా అయితే ఉన్నారు. సరే, నెక్స్ట్ ఎలక్షన్స్ కన్నా ఆయన ఉంటారు కదా అని భావిస్తే ఆయన ఈసారి చేసినటువంటి ఆ వ్యాఖ్యల పట్ల చాలామంది అయితే ముఖ్యంగా జన సైనికులందరూ నిరాశకైతే లోనైనట్టుగా కనిపిస్తుంది. దీని మీద మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు దీన్ని పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల పట్ల ఆంతర్యం ఏంటనేది తెలుసుకుందాం. నమస్తే అండి. హాయ్, నమస్తే. ముఖ్యంగా మనం చూసే మొన్న పవన్ కళ్యాణ్ గారిని మనం ఎందుకంటే 2014 నుంచి ఆయన ప్రస్తావన చూసుకుంటే ఆయన సీఎం కావాలని చాలామంది చాలా బలంగా కోరుకున్నారు. 2019లో అయితే ఆయన సింగిల్గా పోటీ చేసినప్పుడు కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేసాం. బట్ మెజారిటీ పీపుల్ ఆయనకి ఈసారి కాదు నెక్స్ట్ సారి అన్నట్టుగా అనుకున్నారు. సరే, నెక్స్ట్ కూడా 2024 వచ్చేటప్పటికి ఆయన మళ్ళీ టీడీపీకి మద్దతు పలికారు. అప్పుడు కూడా ఇద్దరికి 50-50 ఛాన్సులని కొన్ని 3 years 2 years అని కొన్ని చాలా అనుకున్నాం. బట్ ఒక్కసారిగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి అసెంబ్లీలో ఇంకొకసారి కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే అంటాం. దీని వెనక ఆంతర్యం ఏంటన్నారు? అజ్ఞాత సినిమా చూసారుగా మీరు? ఆయన చర్యలు ఊహాతీతం ఓకే అంటారు కదా, అట్లా పవన్ కళ్యాణ్ గారి చర్యలు ఊహాతీతం. ఓకే, ఆయన ఎప్పుడు ఏమి మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు చాలా కష్టం అర్థం చేసుకోవటం. కానీ మనలాంటి వాళ్ళమే అర్థమయ్యేటట్టు వివరించాలి. ఎందుకంటే పండిత పామరులకు చేరాలి కదా. ఒక్కొక్క పండిత వర్గానికి చేరితే కుదరదు, పామర వర్గానికి కూడా చేరాలి. సో మనలాంటి వీడియోల ద్వారా చేరుతుంది అది. పవన్ కళ్యాణ్ గారు అంతరార్థం ఏంటంటే, మీరు ఎక్కడ అయినా ఎప్పుడు ఏ రోజు కూడా అయినా పదవి లాలస, పదవి వ్యామోహం ఎప్పుడు లేదు. ఈ దేశంలో పదవి వ్యామోహం, పదవి లాలస లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. రాజకీయ పార్టీ పెట్టారు అట్లా, ప్రజలకు సేవ చేయటం లక్ష్యంగా పెట్టారు. దానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా ఎవరైనా గర్వపడాల్సిందే. రెండవది, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అన్నారు బైబిల్లో. ఆ సూక్తి ఆయన ఎప్పుడు చెప్తారు, పాటిస్తారు. బహుశా దీన్ని తనను తాను తగ్గించుకోవటం అని ఎందుకు అనుకోకూడదు? ఓకే, అంతరార్థం హెచ్చింపబడాలనే. ఓకే, అర్థమైందా? ఓకే, అంతరార్థం హెచ్చింపబడాలని. ఓకే, తనకు తాను తగ్గించుకోవటం ద్వారా ఆటోమేటిక్గా హెచ్చింపబడడం ఏంటి? మనకు మనము మన గురించి మనం చెప్పుకోకూడదు, పక్కోడి చెప్పాలి. ఓకే, చంద్రబాబు గారు మీరు 10 ఏళ్ళు మీరే ఉండండి అంటే, రేపు పొద్దున ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక 60 సీట్లు ఇస్తారనుకోండి, 50 ఇస్తారనుకుందాం, 50లో 40 గెలిచారనుకోండి. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఒక 2 ఏళ్ళు సీఎం తీసుకోండి అని వాళ్ళు అడుగుతారు. అడగకపోతే ఎట్లా? అంతే. ఇప్పుడు నువ్వు మీ అన్న తమ్ముడు ఉన్నారు, ఆస్తంతా నువ్వు తీసుకో అన్నా అన్నావు. నువ్వు అరే పిచ్చోడా, నేను ఆస్తంతా తీసుకుంటే ఎట్లా పోతావురా? నువ్వు తీసుకో, బలివాడివే, ఏదైనా సమానంగా పంచుకుందాం తమ్ముడు. ఓకే, అది కదా ఓకే బంధం అంటే. ఆ ఎక్స్పెక్టేషన్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది అని నాకు అనిపిస్తుంది. ఓకే, ముఖ్యంగా చాలా ఆయన కొన్ని వార్డ్స్ కూడా వాడారు. అంటే ముఖ్యంగా అవినీతి గురించి కావచ్చు, మద్యం సిండికేట్ల గురించి, మద్యం బెల్ట్ షాపుల గురించి, ఇసుక ర్యాంపుల గురించి, వీటి గురించి మీరు అలా వాటి గురించి మమ్మల్ని ఆదేశాలు ఇవ్వండి, మేము డెఫినెట్గా ముందుకు వెళ్తాం, ఇలా మాకు వెన్నుదన్నుగా ఉండి ఒక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏంటి అనేది 2 కారణాలు చెప్పాను మీకు. ఫస్ట్ కారణం, ఆయనకి పదవి వ్యామోహం లేదు కాబట్టి అలాంటి వ్యాఖ్యలు చేస్తాను. రెండో కారణం, ఆయన తనను తాను తగ్గించుకోవాలి కాబట్టి అలాంటి హెచ్చింపబడ్డానికి అలాంటి వ్యాఖ్య చేస్తాడు. మూడవది, ఇప్పుడు మీరు అన్నారు కదా, ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వండి, మీరు అడుగుజాడలో నడుస్తామంటే, పవన్ కళ్యాణ్ లాంటి పవర్ స్టారే చంద్రబాబు ఏం చెప్తే చేస్తామంటుందంటే ప్రభుత్వానికి వచ్చిన డోకా లేదు. ఈ ప్రభుత్వం రాబోయే 10 ఏళ్ళు చాలా గట్టిగా ఉంటుంది. 10 ఏళ్ల పాటు సీఎంగా మీరే సీఎం వివాదం కూడా లేదు ఆడ. కాబట్టి మనం పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావచ్చు. ఓకే, ఒక అన్రెస్ట్ ఉంది వాతావరణం ఆంధ్రప్రదేశ్లో.
గత ప్రభుత్వం ఏమో అరాచకం సృష్టించింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని చూసి పెట్టుబడులు వచ్చినాయి. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు. 2019 నుంచి 24 వరకు అన్రెస్ట్ ఉందన్నమాట ఈ అరాచక ప్రభుత్వం వల్ల. 24 నుంచి 29 వరకు కూడా ఎప్పుడు కీచులాట్లు ఉన్నాయనుకో పెట్టుబడి పెట్టడానికి రాదు. కాబట్టి పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది 3వ పాయింట్. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం చాలా స్థిరంగా ఉంది అని చెప్పటానికి పవన్ కళ్యాణ్ గారు ఆ రకమైన మాట భరోసా కల్పించే విధంగా, ఇన్వెస్టర్లలో భరోసా, ప్రజల్లో భరోసా కల్పించడం, ఈ ప్రభుత్వం బలంగా ముందుకెళ్తుంది ఎటువంటి గొడవలు లేకుండా అని చెప్పటానికి, కలిసే ఉన్నామని చెప్పటానికి ఈ వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్య వెనక కూడా అంతరార్థం అంటే నేపథ్యం ఒకటి ఉంది. అనిత గారిని, హోంమంత్రి అనిత గారు మీరు కఠినంగా ఉండాలని వ్యవహరించాలని అని చెప్పినప్పుడు ఏం జరుగుద్దో అబ్బా అందరూ మళ్ళీ ఒక్కసారి అలర్ట్ అయ్యి చూశారు. కొంతమంది ఏమో కాసు కూర్చొని ఇది దీంట్లో ఏం జరుగుద్దో అలర్ట్ అయ్యి చూశారు. అలాంటి ఇబ్బందులు లేకుండా దాన్ని కూడా ప్యాచప్ చేస్తూ ఈ వ్యాఖ్య చేశారు. సో ఈ 3 రీజన్స్ స్పష్టంగా ఉన్నాయి దాంట్లో. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ బలపడటానికి కూడా కొంత సమయం పడుతుంది, అంత ఈజీ కాదు. ఆయన ఏది చేసినా కానీ స్థిరంగా చేస్తున్నారు. సో పరిగెట్టి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అన్నట్టుగా ఆయన పార్టీని బలోపేతం చేయటం కొంచెం అంచెలంచెలుగా చేసుకెళ్తున్నారు. ఆయనకు తెలుసు రాబోయే 25 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఆయన శాసించగలడని ఆయనకు తెలుసు. శాసించాలంటే ఆవేశపడకూడదు, ఆలోచన ఉండాలి. ఈ ఆలోచనతోనే ముందుకెళదాం అనేసి. ఇంకొక 5వ పాయింట్, సరే మనం ఏదో చెప్పేసామంటే టేక్ ఇట్ గ్రాంటెడ్. ఇది టేక్ ఇట్ గ్రాంటెడ్ కాదు, అది కాదు. ఎందుకంటే మీరుండండి 5-10 ఏళ్ళు అన్నాడంటే ఇది శాశ్వతమైన ప్రాతిపదికన ఆయన ఏం రాసివ్వలేదు బాండ్. ఇదే స్ఫూర్తితో పని చేస్తే 10 ఏళ్ళు ఉండమన్నాడు. ఇలాగే పని చేయండి అన్నాడు. ఇలాగ పని చేయలేదు, ఎక్కడెక్కడ దోచుకుంటున్నారు, దోపిడీ, అవినీతి రాజ్యమేలుతోంది, శాంతి భద్రతలు లేవు. అలాంటప్పుడు మళ్ళీ ఏమంటాడు ఆయన, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీకు ముఖ్యమంత్రి పదవి నిర్వహించడం రాకపోతే మీరు పక్కకు వచ్చి కూర్చోండి, నేను ముఖ్యమంత్రి పగ్గాలు తీసుకుంటా అంటాడు. ధైర్యంగా చెప్పగలిగే ఆయన తిక్కకి ఓ లెక్క ఉంది ఎప్పుడైనా. సో ఆయన గతంలో మీరు ఊహించారా హోంమంత్రిని ఆ రకంగా రఫ్ అండ్ టఫ్ ఆడిస్తాడని ఊహించి ఆయన మాట్లాడిన తర్వాత పోలీస్ శాఖలో ఎంత చురుకుదనం వచ్చింది. ఇవాళ శ్రీరెడ్డి చేతులు మొక్కుతున్నా, పోసాని చేతులు మొక్కుతున్నా, రీజన్ ఏంటి? శాంతి భద్రతల విషయాల్లో కఠినంగా వ్యవహరించడం వల్ల వీళ్ళందరికి కూడా పడుతున్నాయి. అన్పార్లమెంటరీ అయితే క్షమించాలి, మన మామూలు వాడుక భాషలో చెప్పాను. కాబట్టి ఆయన రేపొద్దున ఇలా అనడు, మనకి టేక్ ఇట్ గ్రాంటెడ్, మనమే ముఖ్యమంత్రి, మనం ఏం చేసినా చెల్లుద్ది అనుకుంటే కుదరదు. ఆయనతోని గేమ్స్ కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆయన్ని మన మిత్రుడు ఒక ఆయన, ఒక ఎనలిస్టు ఒక ఆయన చెప్పాడు మీకు, అది బాగా వైరల్ అయింది. ఆయన శ్రీనివాసరావు అనుకుంటా చెప్పాడు, పవన్ కళ్యాణ్ నార చుట్టిన నాటు బాంబు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేకపోతే మన చేతుల్లోనే పేలుద్ది అని. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పినంత మాత్రాన టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకోరు. వాళ్ళకు కూడా తెలుసు ఇది నార చుట్టిన నాటు బాంబు, మిస్ హ్యాండిల్ చేయాలి, జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయాలి అన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి డెఫినెట్గా ఆయన వ్యాఖ్యల అంతరార్థం ఇదేదో ఇచ్చేసారని నీరసపడాల్సిన అవసరం కేడర్లో లేదు, నిస్సత్తువ ఆవహించాల్సిన అవసరం లేదు, నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆయనకి కొన్ని వ్యూహాలు నాకు వదిలేయండి అని అన్నారు కదా, అలా వదిలేసినందుకే కదా ఆయన 100% రిజల్ట్ సాధించారు. ఇవాళ కూడా వ్యూహాలు ఆయనకు వదిలేసేయండి అనేది ఒక తాత్పర్యం అందులో. సో ఆయన ఏం చేయాలో చేస్తాడు. ముఖ్యమంత్రి అవ్వకూడదని ఎవరికైనా ఉంటుందా హరీష్? పార్టీ పెట్టిన వాళ్ళకి డెఫినెట్గా ఆయనకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి కదా, ఆయన కళలు ఆయనకు ఉంటాయి కదా. నిస్వార్థంగా మంచి చేయాలనుకునే వ్యక్తి డెఫినెట్గా ఈ రాష్ట్ర ఈ దేశంలో పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీని అమలు చేయాలంటే ఆయనే అమలు చేయాలి తప్ప ఇంక వేరే వాళ్ళు ఎవరు అమలు చేయలేరు. ఆయన మామూలు ట్రెడిషనల్ రాజకీయ నాయకుడు కాదు హరీష్. నిజంగా ఆయన ట్రెడిషనల్ లేదు ఆయన దగ్గర, ఆయన ఒక వినూత్న కొత్త రాజకీయ నాయకుడు. ఆయన మీరు ట్రెండ్ సెట్టర్ అంటారు కదా, ట్రెండ్ సెట్టర్ ఆయన. ఇప్పుడు మీరు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ యుగంలో వచ్చినప్పుడు ఈయన వచ్చారు, ఎవరు మన చిరంజీవి గారు వచ్చారు.
ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణరాజు వీళ్ళు తెలుగు రంగాన్ని ఏలుతున్న క్రమంలో ఈయన వచ్చి ట్రెండ్ సెట్ చేశారు. ట్రెండ్ ఫాలో అవ్వాల, ఆయన ట్రెండ్ సెట్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి కొంతకాలం తర్వాత మళ్ళీ అదే మూసధోరణిలో సినిమాలు చిరంజీవి గారు సెట్ చేసిన ట్రెండ్లో వెళ్ళిపోతా ఉన్నాయి అన్నీ. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. 6 అడుగులు ఉండక్కర్లేదు హీరో అంటే, ఆంధ్ర బుల్లెట్ అంటే ఇలా ఉండొచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న తన మేనరిజమ్స్ తోటి తాను కొత్త ఒరవడిని సృష్టించారు. అన్నా ట్రెండ్ సృష్టించాడు. ఆ తర్వాత వచ్చి ఆ ట్రెండ్ని మార్చి మళ్ళీ తమ్ముడు ట్రెండ్ సృష్టించాడు. వీళ్ళకి ట్రెండ్స్ సృష్టిస్తారు తప్ప ఫాలో అవ్వరు. కాబట్టి ఆయనకి అందుకే గబ్బర్ సింగ్ నా డైలాగ్ ఉంది, రాజకీయాలన్నీ కూడా కొత్త ట్రెండ్ సృష్టించారు. అలాగా ఆయన కొత్త రాజకీయ నాయకుడు కొత్త ట్రెండ్ సృష్టించగలుగుతాడు. కాబట్టి ఆ వ్యాఖ్యల్లో అంతరార్థాన్ని ఏదో ఊహించేసుకుని నిరాశపడవలసిన అవసరం లేదు. TV24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699.